శ్రీ శ్రీ వాసుదేవానంద సరస్వతి మహారాజ్ వారి దివ్య చరిత్ర అధ్యాయం 5. జిజ్ఞాసులు. సత్యాన్వేషణ చేయువారు సాధారణముగా అతి తక్కువ సంఖ్యలో నుందురు. ఈ సృష్టి యందు ప్రాపంచిక సుఖములను కోరువారు చాలా అధిక సంఖ్య యందుండుట సహజం. శ్రీ స్వామివారి సాన్నిధ్యమందుండు వారు వారి కోరికలు తీరి కాలక్రమంలో అది దీర్ఘకాలముగా వచ్చు. వారు ఆధ్యాత్మిక మార్గమునందు ప్రవేశించి ఆపై జ్ఞానమును పొంది సత్యాన్వేషమునందు నిష్ణాతులయ్యెదరు. శ్రీ షిరిడి సాయి సచ్చరిత్ర లీలామృతమందు, శ్రీ అక్కలకోట స్వామి సమర్థ లీలామృతమునందు కూడా ఈ విశేషము సహేతుపూర్వకముగా ఉల్లేఖింపబడినది. శ్రీ సాయి భక్తులలో ఒక వ్యక్తి తన తోటి భక్తునితో శ్రీ సాయి వంటి మహాత్ముని వద్దకు వచ్చినప్పుడు సాధారణ స్థాయి కోరికలను కోరరాదని హెచ్చరించగా శ్రీ సాయి అతనిని వారించి తన వద్దకు వచ్చి వారందరూ వారి వారి కోరికలు తీరిన పిమ్మట జ్ఞానమును పొంది ఆధ్యాత్మిక మార్గమునందు పురోగమించెదరని అనినారు. శ్రీపాద శ్రీవల్లభుల నుండి ప్రస్తుత దత్తావతారములన్నీ వారి భక్తులను ఈ విధముగానే అనుగ్రహించుట వారి వారి చరిత్రల యందు గమనించవచ్చును. శ్రీ స్వామివారి వద్దకు వచ్చి వారిలో ప్రారంభ దశ నుండే జ్ఞాన సముపార్జన, సత్యాన్వేషణ, తత్వవిచారము, ఉపనిషద్వాక్య అవగాహన వంటివి పొంది అద్వైత దర్శనమును ఆశించిన నిజమైన ప్రవృత్తి కలిగిన ఎడల అట్టి వారిని అదృష్టశాలరని అభివర్ణింపదగును. ఇంతకంటే అతీతమైన దానిని ఆశించుట ఎంతవరకు సాధ్యము? అట్టి వారికి శ్రీ స్వామివారికి మించిన గురువు, మార్గదర్శకుడు లభించుట మృగతృష్ణ ఎండమావులతో సరైన ఆశయగును. శ్రీ స్వామివారు తన వద్దకు వచ్చి వారి అనుకరణ స్థాయి మరియు వారి ఆసక్తులను అనుసరించి వారికి తగిన మార్గమును సాధనమును విధించి వారికి సత్యదర్శనమును కలుగునట్లు చేయుట వారి ప్రత్యేకత. వారిని వేరువేరు సాంప్రదాయముల యందు సాధన చేసి ఆధ్యాత్మిక పురోగతిని పొందినట్లు చేయుట శ్రీ స్వామివారి శిక్షణ పద్ధతి. శ్రీ స్వామివారు నిష్ణాతులైన ఆధ్యాత్మిక పరిపూర్ణతను సాధించిన మహాయోగి అయిన కారణంగా వారిని సాధనాపరంగా మార్గదర్శనము చేసి వారి సాధనలను పర్యవేక్షించి వారు ఆత్మదర్శనమును కలిగించు వరకు సాధనా కష్టములను సమస్యలను అధిగమించినట్లు చేసి వారిని వారి వారి సాధనల యందు కృతకృత్యులను చేయు వరకును బాధ్యత వహించడివారు. దీనినే శ్రీ షిరిడి సాయి పలుకులలో చివరికంటా గమ్యము చేరుస్తాను అని చెప్తారు కాబోలు. శిష్యులపైన భక్తులపైన వారికి గల ప్రేమ అంతటిది. సన్యాస శిష్యులు. శ్రీ స్వామివారిని ఆశ్రయించి లబ్ధి పొంది వారిలో గృహస్థులే కాక ఆధ్యాత్మిక పరిణితి పొందగోరు వారు కూడా ఉండేవారు. అట్టి వారిని శ్రీ స్వామివారు చేరదీసి దీక్షా ప్రదానం గావించు విషయములందు మాత్రము అత్యంత శ్రద్ధ, అత్యంత కఠినమైన మరియు జాగ్రత్తతో కూడిన నిర్ణయములను తీసుకొనివారు. ఆయన ఎన్నో పరీక్షల అనంతరం ఒకే ఒక వ్యక్తి శ్రీ నరసింహ సరస్వతి దీక్షిత్ స్వామి మహారాజ్ వారి భక్తి శ్రద్ధలకు తృప్తి చెందిన తరువాత వారికి దీక్షను అనుగ్రహించినారు. శ్రీ స్వామివారి మహాసమాధి తరువాత ఎంతోమందిని వారు గురువుగా భావించి ఈ చతుర్థాశ్రమం నందు ప్రవేశించినారు. వారిలో ముఖ్యులు శ్రీ యోగానంద సరస్వతి, పూర్వాశ్రమ నామము శ్రీ గండ మహారాజ్, శ్రీ సిరోల్కర్ శాస్త్రి వారు, శ్రీ కరవీరపురపు శంకర ఆచార్య పీఠాధిపతిగాను, శ్రీ శంఖేశ్వర పీఠాధిపతులుగాను అభిషేకించబడిరి. వీరే కాకుండా నెల్లూరుకు చెందిన బ్రహ్మానంద సరస్వతి గారు కూడా శ్రీ స్వామివారి శిష్యులే. ఈ సన్యాసులందరూ వేరువేరు సాంప్రదాయములను శ్రీ ఆదిశంకరులచే పునర్వ్యవస్థీకరించబడిన వాటిని అనుసరించి ధ్యానయోగము ద్వారా జ్ఞానమును పొందు మార్గమును పయనించెదరు. ఈ ఆధ్యాత్మిక మార్గము స్వీయ విశ్లేషణ, తనను తాను తెలుసుకున్నట్టు ఏ గమ్యముగా సాగును. మోక్షగామి అయిన సాధకుడు సన్యాసిగా మారిన పిమ్మట ప్రాపంచిక వాంఛలను సంపూర్ణముగా విడిచి శమము, తమ ఇంద్రియములపై పరిపూర్ణమైన నియంత్రణను, దమము పొంది తన గురువుకు సర్వస్వ శరణాగతి చేసి వారి ఆదేశములను ఆజ్ఞలను వినయముతో ఓర్పుతో పాటించుచు వారికి తనను తాను సంపూర్ణముగా అంకితము చేసిన తాను అభిలషించు మోక్షమును పొందుటకు అర్హుడగును. ఈ అర్హతను సంపాదించిన శిష్యునికి సద్గురు మహావాక్యముల అర్థమును స్వానుభవపూర్వకముగా బోధించును. అట్టి మహావాక్యార్థమును శ్రవణము చేసి పునః మననము చేయుట ద్వారా దానిని ధ్యానముందు నిరంతర సాధన నిధిధ్యాన వలన వారి యందు ప్రజ్ఞ ఏర్పడి సత్యదర్శనము కలిగి వారి అభీష్టమైన మోక్షము సిద్ధించును. పతంజలి వారి అష్టవిధ యోగములు.
శ్రీ స్వామివారి విశేష ప్రజ్ఞను ఈ యోగా విషయమందు మనమందరము గమనించితిమి. ఆయన ఎంతోమంది శిష్యులకు ప్రాథమిక యోగ ప్రక్రియలను అనగా శుద్ధ క్రియలను అనుష్ఠానపూర్వకంగా ఉపదేశించి ఆపై వారికి దానిపై స్థాయి అందున్న ఆసనములను కూడా చేయుటను తెలిపిరి. తదుపరి ప్రాణశక్తిని నియంత్రించు ప్రాణాయామము ముద్రలు సాధనలు ఖేచరీ ముద్రయునునవి తద్వారా ధ్యానముందు నిష్ణాతులను చేసి వారిని ఈ యోగం యొక్క చిట్ట చివరి గమ్యమైన నిర్వికల్ప సమాధిని పొందు వరకు అత్యంత లోతులతో కూడిన యోగ సాధనలను చేయించెదరు. శ్రీ స్వామివారి నుండి ఇంతటి యోగానుగ్రహం పొందిన వారిలో ముఖ్యులు శ్రీ గండ మహారాజు, శ్రీ యోగానంద సరస్వతి, శ్రీ సీతారాం మహారాజ్ తెంబే, శ్రీ స్వామివారి కనిష్ట సోదరుడు శ్రీ యోగిరాజ్ గులవని మహారాజ్, శ్రీ రంగావధూత మహారాజ్, శ్రీ నరహరి దివాన్ విహార్ కొల్హాపూర్కి దగ్గర గలది. వీరిని దత్త మహారాజ్ అని కూడా అందరు. వీరు నైష్టిక బ్రహ్మచారులు. శ్రీ బాలాసాహెబ్ వైద్య ఖేల్సాకు చెందిన శ్రీ గోవింద పండిట్ వీరుగాక ఎందరో గృహస్థులుగా కూడా ఉండిరి. కర్మయోగం. కర్మ అను పదమును శాస్త్రపరముగా అన్వయించుకొనవలననిన మానవుడు తన జీవితమునందలి సమస్త బాధ్యతలను విధులను శాస్త్రములలో నిర్వచించి ఉన్న విధముగా ఏ ఒక్క మార్పు గాని మినహాయింపు గాని చేయక ఆచరించిన ఎడల కొత్త చెడు కర్మ ఉత్పన్నము కాదు. ఈ జన్మనందు అనుభవించు వర్తమాన కర్మ లేదా ప్రారబ్ధ పూర్వజన్మార్జితమైనది పురాతనమైనది. దానిని ఈ జన్మనందు ఓర్పుతో అనుభవించవలను. కానీ ఈ కర్మను అనుభవించినప్పుడు దాని నుండి తప్పించుకొనుటకు గాని లేదా అడ్డుకొనుటకు గాని చేయరాదు. ఈ మిగిలినది సంచితము అనగా అనేక జన్మల నుండి అనుభవించగా మిగిలిన ప్రతి జన్మయందు మనతో పాటు వచ్చినది. దీనిని నిస్వార్థముతో నిరపేక్షతో చేయి దైవ సేవ వలనను మరియు సకల జీవుల యందు ఆ పరమాత్ముడు నిండియున్నాడు. ఈ సకల విశ్వమందున్న చైతన్యము ఆ దైవమే. వాసుదేవ సర్వమితి అని భావించి సేవించడం వలన మాత్రమే నశించును. మానవుల చర్యలు 3 విధములుగా వర్గీకరింపబడినవి, శాస్త్రములయందు వివరింపబడినవి. 1 విహిత, 2 నిషిద్ధ, 3 కామ్యాయనునవి. శాస్త్రమునందు చెప్పబడి తగు విధముగా ఆచరించదగినవి విహిత కర్మలు. శాస్త్రములయందు ఏ చర్యలు నిషేధింపబడినవో అట్టివి నిషిద్ధ. మిగిలినవి కామిత లేక కామ్యములు అనునవి కోర్కెల వలన ఏర్పడినవి కానీ అనుమతించబడినవి. చివర పేర్కొనబడిన రెండింటినీ మానవులు వదిలిపెట్టవలను. ఈ విధముగా చేయుట వలన మనసు పరిశుద్ధమై క్రమేణా స్వీయానుభవము లేదా ఆత్మదర్శనమును వీలు కలుగును. అందువలన కర్మయోగము అనగా ముక్తి లేదా మోక్షమును పొందుటకు కాదు, కానీ దీన్ని సాధించుటకు ఆవశ్యకమైన ముందస్తు జాగ్రత్త లేదా హెచ్చరిక మాత్రమే. ఇందు మూలముగా స్పష్టముగా తెలియనిది విషయమేమనగా శాస్త్ర పరిజ్ఞానము మరియు వాటి సంపూర్ణ ఆచరణలు మాత్రమే కర్మయోగమును అంటిపెట్టుకుని జీవించుటకు దోహదము చేయును. కోరికలను నియంత్రించి ఆచరించు కర్మయోగము వారిని అన్ని విధముల ముందస్తు జాగ్రత్తలతో జీవించినట్లు చేయును. వారి స్వేచ్ఛ అనగా ముక్తి లేదా మోక్ష మార్గమును విషయమును పరీక్షింపవలసి ఉండును. దీనికి ఉదాహరణగా వైద్యులు అనగా డాక్టర్లు, న్యాయవాదులు అనగా లాయర్లు, ఇతర వృత్తులు యందున్న వారు మరియు రాజకీయమునందుండి ఉన్నవారు కర్మయోగమందున్నట్లు భావించెదరు. కానీ నిజమునకు వారి జీవితమును పరీక్షించిన ఎడల వారు ఆర్థిక కామ లకేషణ ధనాశ లేదా అందుకు సంబంధించిన వ్యవహారములను ఆచరించుట, 2 పరశ్రీ వాంఛ, 3 ప్రజల నుండి గుర్తింపు పొందుట లేదా పేరు సంపాదించుటకు చేయ పనులు. వీటి వలన వారు లౌకిక కీర్తిని పెంచునే గాని ఆత్మానుసంధానమునకు గాను ఆత్మదర్శనము పొందుటకు గాని ఏ విధముగాను సహకరించలేవు. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు వారి అనునోయులు ఫాలోవర్స్ నుండి వర్ణాశ్రమానుసారంగా ధర్మమును ఆచరించవలనని ఆశించేవారు. ఆయన శృతి స్మృతులను అనగా వేదములు మానవ జీవితమును వాటిని అనుసరించి ఉండవలనే గాని వాటికి వ్యతిరేకముగా కాదు. ముఖ్యంగా బ్రాహ్మణులు ఈ విధమైన శస్త్రపరమైన జీవనము జీవించవలనని ఆశించడివారు. కారణం అన్ని వర్ణముల యందు వారే అగ్రవర్ణము వారొకట వలన వారు సకల జాతులు వారికి మార్గదర్శులుగా ఉండవలను. అందువలన బ్రాహ్మణులెవరైనను పాశ్చాత్య దుస్తులలో శిఖ లేకుండా వారి దర్శనమునకు అనుమతించడి వారు కాదు. ఆయన బ్రాహ్మణులు పంచమహాయజ్ఞములు చేసి తీరవలనని కట్టడి చేసేవారు. అట్టి బ్రాహ్మణ గృహముల నుండి మాత్రమే భిక్షను స్వీకరించేవారు. పాశ్చాత్య విద్యను పొంది వారి జీవిత శైలితో ప్రభావితము చెంది మారిన ఎంతోమంది బ్రాహ్మణులను తిరిగి హిందూ మతపరమైన జీవిత విధానమును జీవించినట్లు చేసిరి. ముఖ్యముగా వేదపరమైన సంస్కృతిని వైదిక జీవన శైలిని పునరుద్ధరించుటయందు వీరి పాత్ర అనిర్వచనీయము. ఈ వైదిక సాంప్రదాయ ఆచరణనందు శ్రీ స్వామివారు చాలా కఠినముగా నిష్పక్షపాతముగా ఉండేవారు. శ్రీ కేశవరావు అనే వ్యక్తి
వ్యక్తి టీకాలు వేసేవాడు. ఆయన సారంగపూరికి చెందినతను. సన్యాస దీక్షను తీసుకున్న మొదటి సంవత్సరము వారు బ్రహ్మావర్తమునకు పోవు దగ్గరలో గల సారంగపూరునందు బస చేసిరి. తన తల్లిగారి ప్రోద్బలంతో ఆయన శ్రీ స్వామివారి దర్శనమునకు వచ్చి వారిని భిక్షగా ఆహ్వానించినారు. ఈ సారంగపూర్ కాన్పూర్కు దగ్గరలో గల ఒక ఊరు. కేశవరావు బ్రాహ్మణ విధులను ఆచరించని కారణముగా శ్రీ స్వామి మహారాజ్ అతని ఆహ్వానమును అతని ముఖముపై నిర్మహమాటముగా తిరస్కరించినారు. అతని యందు ఏ విధమైన బ్రాహ్మణ లక్షణములు లేకపోవట ఇందులోకి కారణము. కేశవరావు తాను కరహాడ బ్రాహ్మణుడని తెలియజేస్తూ తాను ఒక బ్రాహ్మణుని చేత ప్రతిరోజు దైనందిన పూజలను శాస్త్రోక్తంగా నిర్వహింపజేయుచున్నానని కూడా చెప్పి శ్రీ స్వామివారికి నచ్చజెప్పుటకు ప్రయత్నించినాడు. ఈ విషయము వినిన శ్రీ స్వామివారికి మరింత చికాకు కలిగి వారి ముఖము త్రిప్పుకొని అతనింట భిక్ష స్వీకరించి ఆహ్వానమును తిరస్కరించటయే గాక అతడి నుండి వారు వెళ్ళిపోయినారు. శ్రీ స్వామివారి శిష్యులు ఆయనతో ఇకపై శ్రీ కేశవరావు తిరిగి రాడు అని అన్నారు. శ్రీ స్వామివారు మాత్రం వేచి చూద్దాం అని అన్నారు. శ్రీ స్వామివారి తీరుకు పూర్తిగా వ్యధ చెందిన తన తల్లితో వారిపై వ్యతిరేకముగా చెప్పుటకు ప్రయత్నించగా ఆమె తమ కుమారుడిని మరిన్న చీవాట్లతో సత్కరించినది. ఇది కేశవరావును పశ్చాత్తాపపడేటట్లు చేసినది. అతను ముఖిలిత హస్తాలతో శ్రీ స్వామివారి సన్నిధానమునకు వచ్చి వారికి సాష్టాంగ ప్రణామము చేసి తనను క్షమించమని ప్రార్థిస్తూ ఇకపై బ్రాహ్మణ ధర్మాన్ని విధిపూర్వకంగా ఆచరిస్తానని తన ఇంటికి భిక్షకు రమ్మని ఆహ్వానించగా ఆయన తల్లి కూడా తన కుమారుని తప్పులు మన్నించి తమ గృహమును యందు భిక్ష తీసుకొనమని ఆహ్వానించినది. శ్రీ స్వామివారు ఆమె అభ్యర్థనను కూడా తిరస్కరించినారు. తదుపరి కాలములో కేశవరావు ప్రవర్తన మారి బ్రాహ్మణ ధర్మమును యథావిధంగా అనుసరిస్తున్న విషయం తెలిసిన తరువాత వారింట భిక్ష స్వీకరించినారు. శ్రీ స్వామివారు వేదములు శాస్త్రములను ఆసక్తి గల విద్యార్థులకు అవసరమైన దానికంటేనూ అధికముగా బోధించి వారిని భవిష్యత్ తరమునకు తమ సాహిత్యపు వారసులుగా తయారు చేసేవారు. ఈ విషయమును ముందు చాలా చక్కగా విపులముగా వివరించడం జరిగినది. ఒకసారి ఇద్దరు వేద పండితులు అరణ్యకములను అభ్యసించవలని సంకల్పించి వారు శ్రీ స్వామి మహారాజ్ గారిని ఆశ్రయించినారు. శ్రీ స్వామి మహారాజు 17 రోజుల పాటు అచటనే ఉండి వారికి ఆయా శాస్త్రములను సవివరముగా వివరించినారు. అరణ్యకములు శాస్త్రపరమైన విధులు వాటిని ఆచరణ విధానమును వివరించు వేదపరమైన శాస్త్రములను అరణ్యకములని వ్యవహరించెదరు. సామవేదమునందు జైమిని అరణ్యక గణమునందు వివరింపబడినది. అదే విధముగా మహావ్రత విధానము ఐత్రేయ అరణ్యకమునందు వివరింపబడింది. అరణ్యములను ముఖ్యముగా జ్ఞానాకాండముగా తెలియజేయవలను. వేదములనందే పూర్వభాగమున సంహితలని వాటి యందు మంత్రములకు సంబంధించిన పూర్తి వ్యాఖ్యానములు, ఆ పైభాగమునందు విధి నిర్వహణకు సంబంధించినవి వాటి వ్యాఖ్యానములను బ్రాహ్మణములను వ్యవహరించెదరు. అందువలన వీటిని ఆచారముల అనుకరణకు సంబంధించిన కర్మకాండను అరణ్యములకు ఉపనిషత్తులను జ్ఞానకాండముగాను తెలియజేయవలను. సినోర్కు చెందిన శ్రీ రామశాస్త్రి ప్రకాష్ ఖర్, గుజరాత్కు చెందిన వ్యక్తి శ్రీ స్వామివారి శిష్యుడు. ఈయన శ్రీ స్వామివారి వద్ద అష్టవికృతులను కలిగిన వేద మంత్రోచ్చారణను క్రమపూర్వకంగా నేర్చుకున్నాడు. ఒక వేద పండితుడు శ్రీ జోగలేకర్ అనే ఆయన తన పాండిత్య విషయమై అత్యంత గర్వముతో నుండి యజ్ఞ యాగాది కృత నిర్వహణ యందుండగా శ్రీ స్వామివారు తదనుగుణంగా వేద సంహితలను అరణ్యకముల నుండి సశాస్త్రీయముగా వివరించి వారి పాండిత్యాహంభావమును సరికాదు అని నిరూపించినారు. భక్తి శ్రీ స్వామివారి భక్తి మార్గమును అత్యంత అధికముగా ప్రజల యందు ప్రచారము చేసేవారు. ఈ ఆధ్యాత్మిక మార్గమందు భగవంతునిపై భక్తుని మనస్సును ప్రేమాభావమును పెంపొందించి ఆయనతో ఒక ప్రత్యేకమైన అనుబంధమును ఏర్పడు విధముగా ప్రభావితము చేసేవారు. ఆ అనుబంధము తండ్రి, కుమారుడు, సోదరుడు, గురువు, ప్రేమికుడు, భర్త, స్నేహితుడుగా ఏ విధముగానైనను కావచ్చును. సాధకుడు తన భక్తి తీవ్రమగునప్పుడు భగవంతునితో గల అనుబంధమును బలీయముగా మారి వారితో గల సంబంధానుభవమును పొందుచుండును. ఈ అనుబంధము తీవ్రముగా మారునప్పుడు భగవంతునితో తన సంబంధము మెరుగే ప్రాపంచిక విషయముల నుండి క్రమేణా దూరముగను. వాస్తవమునకు భక్తి అనున్నది ఏదైనా కోరిక వలన కానీ లేదా సంకల్పము వలన కానీ మనస్సునందుంచుకొని భగవంతుని ప్రార్థించిన దాన్ని కామభక్తి అని వ్యవహరించెదరు. అందువలన పూర్వాధ్యాయములను యందు వివరించిన దుఃఖ, బాధ, వ్యాధి నివారణములు కామభక్తి నిదర్శనములు. ఈ విధమైన కోరికలు తీరట వలన వారి యందు భక్తి బలపడి క్రమేణా నిష్కామ స్థితికి చేరుకున్నది. ఇంతకు ముందు చెప్పిన విధముగా ఈ భక్తి మార్గమును జనులందరికీ అనుకరణీయమే. వారు ఈ భక్తి మార్గమును వర్ణ, జాతి, మత భేదము లేకుండా ఈ మార్గమును అనుసరించగలరు. మన పురాణములు యందు ఈ విధమైన అన్యజాతీయులను గ్రహింపబడిన ఉదాహరణలను అనేకము గలవు. ఒక మత్స్యకారుడు
జగల అనే వ్యక్తి వివాహమును తర్పించుకున్నట్టుకు ఇల్లు విడిచి పారిపోయాను. అతను సినూరుకు వచ్చి 2 మాసముల పాటు నివసించను. ఆ సినూరు తన ఊరి వాతావరణము మరియు ఇతర సౌకర్యములు అతడు లేకపోవడం వలన అట్టి అసౌకర్యములన్నింటికీ అలవాటు పడినాడు. శ్రీ స్వామివారు నదీ స్నానం చేసి తిరిగి వచ్చుచుండగా ఈ జగల అను వ్యక్తి వారికి ఎదురుగా నిల్చుని తన 2 చేతులను చాపి వారి దారికి అడ్డుగా నిలిచినాడు. శ్రీ స్వామివారు అతనిని చూచుచునే, హా, నీవు ఎక్కడ ఉంటున్నావు? రాత్రి మార్కండేయ స్వామి ఆలయమునకురా అని చెబుతూ ఆయన గుడికి వెళ్ళిపోయారు. ఆయన ఆ రోజున అచట ఆలయమందున్న భక్తులందరితో, ఈ రోజు నుండి రాత్రిపూట ఈ ఆలయమందు గీతా ప్రవచనములు ఉండును అని అన్నారు. ఆ రోజు రాత్రి సమయం మొగుచుండగానే మార్కండేయుల దేవాలయమునందు జనము హాజరైనారు. జగల కూడా గుడికి వచ్చి ఒక మూలగా కూర్చొనన్నాడు. జగల ప్రతిరోజు తప్పనిసరిగా రాత్రి సమయమునందు ఆలయమునకు వచ్చి భగవద్గీత 17వ అధ్యాయము వరకు విని ఆపై తాను భగవద్గీత వినను అని చెప్పి వెళ్ళిపోయినాడు. 2 నెలల తర్వాత అతను కాలము చేసినాడు. సరస్వతీబాయి అనే వేశ్య తన జీవన విధానమునకు పశ్చాత్తాపంతో నరుసోబవాడి ఉండుటకు వచ్చినది. ఆమె తన సంగీత జ్ఞానమును కలను శ్రీ దత్తపాదుకల ముందు జ్ఞానరూపంలో ప్రదర్శించి సేవ చేసినది. ఆమె శ్రీ దీక్షిత్ స్వామి మహారాజ్ సమక్షమునందు కరుణ త్రిపది సంగీత సేవ చేయుచుండెడిది. ఒకసారి శ్రీ స్వామి మహారాజ్ ఈమె గానమును విని ఆమె భక్తికి అంకిత భావమునకు తృప్తి చెంది అసువుగా ఒక మంత్రమును, శ్రీ గురు స్తోత్రమును చెప్పి కొన్ని యోగ ప్రక్రియలను నేర్పించినారు. ఆమె తన జీవితాంతం వాడియందుండి శ్రీ స్వామివారు ఉపదేశించిన స్తోత్రము మంత్రములను పఠించుచు పవిత్రమైన జీవితమును భక్తి మార్గమునందుండి ధన్యత పొందినది. ఈ 5వ అధ్యాయమునందు సత్యాన్వేషణ, సన్యాస శిష్యులు, పతంజలి యోగ వివరణ, కర్మయోగము, వేద ఉపనిషత్ భాగములు, అర్హత కలిగిన శిష్యులకు వేదశాస్త్ర బోధ, భక్తి మార్గము, అందులకు వర్ణభేదము పాటించగా సమస్త జనులను ఉద్ధరించుట, ఇందులకు ఉదాహరణగా ఒక మత్స్యకారునికి మోక్షమునిచ్చుట, ఒక వేశ్యకు భక్తి మార్గమును ఉపదేశించుట వివరింపబడినది. జై గురుదేవ దత్త.